ఏంటంటే ప్రతి రూపాయి ఒక వాల్యూ ప్రతిదానికి ఒక రూపాయికి 10 రూపాయలు వాల్యూ ఇచ్చి తీసే ఫిల్మ్ మేకర్ మీరు. అలాంటిది ఇంత పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా ఆల్మోస్ట్ 150 క్రోర్స్ అంటున్నారు. 150 డేస్ షూట్ అంటున్నారు. టోటల్లీ డిఫరెంట్ ప్రపంచంలోకి ఉన్నట్టు మీకే ఫీలింగ్ రావాలది. వచ్చింది. ఇట్స్ డిఫరెంట్ అంటే ఇది మళ్ళీ అదే నేను ఇప్పుడు లెంత్ నేను చెప్పాను. ఇది ఈ సినిమా అంత డిమాండ్ చేసింది. అయితే కథ డిమాండ్ చేసింది అనమాట. మేము ఆ కథ పరంగా మేము తీసుకుంటూ వెళ్ళినప్పుడు అది కంప్లీట్గా నేను సకంబై చేసిన సినిమా. అక్కడక్కడ భయం ఉంది. అంటే ఇది మీరు అన్నట్టు కంఫర్ట్ ఒక లెవెల్ దాటి వెళ్ళిందా అన్నట్టు ఉంది. కానీ కథగా ఇది కావాల్సిన మీరు కేర్ ఆఫ్ పద్మనాభం నగర్ మామూలుగా అయితే ఇప్పుడు అన్ని 7 స్టార్ ప్రాపర్టీస్ లో కూడా తీసేసారు ఇది సినిమా. అంటే అది ఎక్కువ అదే అంటున్నాను. అది ఇట్ హ్యాడ్ టు బి టోల్డ్ అనమాట. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా కాషియస్ ఫిల్మ్ మేకర్. మీరు ప్రొడ్యూసర్ పట్ల చాలా కన్సిడరేట్గా ఉంటారు. ఎందుకు ఈ సినిమా అంత కాంప్లికేటెడ్గా లాస్ట్ మినిట్ వరకు కూడా అలా ఈ ప్రింట్లు అవన్నీ కూడా ఇంకా లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? వై ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్? అన్ని సినిమాలు అంటే మనం ఫిల్మ్ మేకర్గా జాగ్రత్త పడతాము, జాగ్రత్త ఉంటాం, ముందే తీయాలనుకుంటాం, ముందే పబ్లిసిటీ చేసి రెడీ పెట్టుకోవాలని ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రతిసారి అనుకున్నట్టు జరగదు. దిస్ ఇస్ లైక్ అంటే చాలా టైం పట్టుకున్నారు సినిమా పట్టింది. ఎందుకంటే నాకు జనరల్గా నా హీరోస్ కానీ నా లొకేషన్స్ కానీ కొన్ని కంట్రీ ఇప్పుడు బాంబే అనగానే దానికి వేరే లెవెల్ అది. అంటే దాన్ని తీయడం, అందులో తీయడం. అండ్ హీరోలు వెన్ దే ఆర్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ ఒక 3 days 4 days మిస్ అయితే ఆ 3 days కోసం మనం ఇంకొక 1 month వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కాల్ షీట్స్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ. అండ్ మేకింగ్ పరంగా చాలా డిఫికల్ట్ టెరైన్లో చేసాం అవన్నీ. దానికి రియల్ లొకేషన్లో చేయాల్సినవి అన్నీ దాని అన్నిటి వల్ల. అండ్ ఆల్సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రిలీజ్ డేట్స్ మనం వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది రిలీజ్ చేయాలి అని, లేకపోతే నేను అయిన తర్వాత రిలీజ్ చేస్తాను. జనరల్గా సినిమా అయిన తర్వాత చూసుకుని ఇది అని చెప్పి నేను రిలీజ్కి ఈ డేట్కి వెళ్దామని అనుకునే వ్యక్తిని నేను జనరల్. సో ఇది కొంచెం డైనమిక్స్ మారింది. సో వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ డైనమిక్స్. అందరూ దే హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. సార్ మొన్న రాజమౌళి గారు ఒకటి చెప్పారు, వాట్సాప్ కూడా వాడరు శేఖర్ గారు అని చెప్పి. ఇట్ వాజ్ సర్ప్రైజ్. అసలు ఎలా సస్టైన్ అవుతున్నారు అనేది అందరికీ ఒక మిస్టరీ. ఈవెన్ సోషల్ మీడియా కూడా చాలా చాలా తక్కువ లిమిటెడ్ గా వాడతారు. ఫేస్బుక్ వాడతారు అనుకుంటే. ఫేస్బుక్ నేను అప్పుడప్పుడు నా ఒపీనియన్ ఉంటే పెడతాను. బేసిక్గా నేను అంత యాక్టివ్ కాదు. వాట్సాప్ నేను అప్పుడప్పుడు అంటే ఏమైనా ఫైల్స్ కావాల్సి చూస్తాను. కానీ ఎక్కువ నేను ఐఎమ్ నాట్ యూస్డ్. అంటే ఎప్పుడు ఆయనకి ఎందుకంటే ఏమన్నా మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఫోన్ మెసేజ్ చేయండి అన్నాను. నేను వాట్సాప్ చూడండి మెసేజ్ చేయండి అన్నాను అన్నమాట. సో జనరల్లీ దట్స్. సో వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్? మామూలు ఫోన్ మెసేజెస్. సార్ మీ గురించి మీకు బాగా కావాల్సిన వాళ్ళతో హ్యాడ్ చాట్. వాళ్ళు ఏమంటారంటే కోవిడ్ టైంలో ఇది ఎంతమంది మీరు ఎవరికీ చెప్పుకోలేదంట. కోవిడ్ టైంలో ఒక ఈనాడులో ఒక పేపర్ ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక 2 lakh rupees సేవింగ్స్ వాళ్ళు. అదేదో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం బర్న్ అయిపోయింది ఆ క్యాష్ అంతా. అది వాళ్ళకి ఎవరో కనుక్కుని చాలా కష్టపడి కనుక్కుని ఆ 2 lakhs క్యాష్ పంపించారంట. అవును. ఎందుకో నాకు అంటే ఎందుకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే డబ్బులు మనం దాచుకుంటాం కదా బాబు. అంటే ఇప్పుడు అన్నీ కాలిపోతాయని వేరే మెటీరియల్ ఏదో పెళ్లి కోసం దాచుకున్నాడు అనేది, పెళ్లి చేయడానికి కూతురు పెళ్లి చేయడానికి దాచుకున్నాడు అని. కానీ నోట్ల కట్టలు ఒక పెద్ద ఊళ్ళ దగ్గర కూడా నోట్ల కట్ట కాలుతుంటే ఇంత వాల్యుబుల్ మనం ఎన్ని కొనుక్కోవచ్చు, ఎంత అన్నం తినచ్చు అనిపిస్తుంది కదా. అది కాలితే బాధేస్తుంది. పేదోడి దగ్గర అయితే ఇంకా అసలు ఇంకా వాడి బాధ ఏంటో అనిపించింది. అందుకే అసలు అది ఎవరికీ తెలియదు అనుకుంటా ఇప్పుడు దాకా. ఇది ఏమన్నా అంటే యూజువల్గా ఏదన్నా వస్తే ఆ ఫోటో తీసుకుని పెట్టి, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా గాంధీ హాస్పిటల్లో యూ డిడ్ ఏ గుడ్ సర్వీస్ వాళ్ళు చెప్పేదాకా తెలియదు మీరు అక్కడ ఉన్నట్టు. నేను అక్కడే ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాను. కోవిడ్ అంతా నేను వాళ్ళందరినీ అక్కడ గాంధీ హాస్పిటల్ వాజ్ వెరీ బిగ్ సెంటర్ ఎపిసెంటర్. ప్రపంచంలో అసలు పబ్లిసిటీ కోరుకోకుండా ఏదైనా చేస్తే బయటకు తెలియకూడదు ఎందుకు అనుకోవడం వెరీ రేర్ స్పీసీస్ అనమాట. అంటే ఇప్పుడు చెప్పారు కదా, తెలుస్తుంది ఏమంత అంటే ఇంత పెద్ద 150 crore సినిమా చేస్తా సో సింపుల్ షర్టు మీరు అది మామూలుగా అయితే ట్రాక్ వేసుకునే వస్తాయి, ఎక్కడన్నా ట్రాక్ వేసుకునే కనపడతారు. ఈవెన్ మీ కార్కి డ్రైవర్ కూడా ఉండడం అనుకుంటున్నా నాకు తెలిసి. నేను ట్రై చేస్తాను. నాకు ఇష్టం, నేను ట్రై చేస్తాను. ఓకే. సో అంటే ఇండస్ట్రీ తాలూకా దాన్ని ఏమంటారు బుద్ధులు జాడియాలు అనొచ్చో లేదో అవన్నీ, కానీ అవన్నీ అంటుకోకుండా 25 years కంప్లీట్ చేసేసారు.
జాడియన్ అనండి ఇది నా టేస్ట్ అంటే అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి అది మారుతుంది కొంతమంది. నాకు ఇది ఇష్టం ఉండడం ఇష్టం అంటాను అంతే. నేను బేసిక్గా వై వాట్ ఇది ఎజెండా అని అట్లా అనుకోను. బేసిక్గా నాకు తెలిసినట్టు నేను ఉంటున్నాను. ముందు స్కూల్ కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉన్నాను, డైరెక్టర్ అయిన తర్వాత కూడా నేను అదే ఫ్రెండ్స్ అదే ఉంటారు, అదే మెంటాలిటీ ఉంటుంది, అదే డబ్బులు కానీ ఇది కానీ ప్రొడ్యూసర్ ఏదన్నా నాకు కొంచెం నా థింకింగ్ అలానే ఉంటుంది. సో థింకింగ్ ఏం మారలేదు 25 years. ఆబ్వియస్లీ యు ఆర్ మేకింగ్ బిగ్ ఫిల్మ్స్, యూ విల్ ఎర్న్ బిగ్ మనీ కదా, బట్ స్టిల్ అదే లైఫ్ స్టైల్ ఏం మారలేదు. లైఫ్ స్టైల్ ఐ ప్రిఫర్ దిస్ అంటే నాకు ఇదే ఇష్టం. వెరీ నైస్, వెరీ నైస్. సో ఫైనల్లీ కుబేర ఇంకా 2 రోజుల్లో రిలీజ్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే